పారిజాత పర్వం 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైంలో తెలుగులో ఏప్రిల్ 19th రిలీజ్ అయింది. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అనిపించింది కొంచెం అబవ్ యావరేజ్. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కొంచెం చూడదగ్గ సినిమా అయితే అనిపించింది ఇది. ఇందులో చైతన్యరావు గారు, మాల్విక, సునీల్, హర్ష చముడు, శ్రద్ధాదాస్ అయితే యాక్ట్ చేశారు. సో మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి వర్త్ తగ్గట్టుగానే బాగానే ఉండింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చైతన్య ఒక డెబ్యూట్ డైరెక్టర్ అనమాట. సో తను రాసుకున్న స్టోరీలో తన ఫ్రెండ్ అయిన హర్షనే హీరోగా అనుకొని కథ రాస్తాడు. ఏ ప్రొడ్యూసర్ కూడా హర్షని హీరోగా పెడతానంటే ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకోరు. పైగా తను స్టార్టింగ్లో కలిసిన శెట్టి అనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ వీళ్ళతో సినిమా చేయడానికి కూడా ఒప్పుకోకుండా పైగా అవమానిస్తాడు. సో దాని మీద కోపంతో అతని భార్యని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగి వాళ్ళే సినిమా తీయాలని ప్లాన్ చేస్తారు. దీంట్లోకి సునీల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, సో వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది, సినిమా తీసారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ మొత్తం సాగుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో స్టోరీ టేకింగ్ బాగుంది. ఇంకా హర్ష చముడు గారి టైమింగ్, కామెడీ కానీ, చైతన్య పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. సునీల్కి, హర్ష చముడు గారికి, చైతన్య గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే కొంచెం కామెడీగా బాగుంటుంది. సో కొన్ని ల్యాక్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక క్రైమ్ కామెడీ జోనర్కి సంబంధించింది కాబట్టి సో కామెడీ పరంగా కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఈ క్రైమ్లో థ్రిల్ అయితే ఏదైతే చూపించాలనుకున్నాడో అది అంతగా థ్రిల్ అయితే అనిపించదు. సో సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి కొంచెం ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సీరియస్నెస్ అయితే అనిపించలేదు. కొంచెం కామెడీగా సాగిపోతూ ఉంటుంది. సో క్లైమాక్స్లో కూడా ఒక చిన్న ట్విస్ట్ పెడతాడు, అది కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే ఒక మూవీ చూడడానికి వీకెండ్కి కానీ మధ్యలో కానీ యావరేజ్గా ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో అడల్ట్ సీన్స్ కూడా ఏమి ఉండదు, ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. సాంగ్స్ అయితే అంత గొప్పగా అనిపించదు. ఓవరాల్గా మూవీ గురించి అయితే పారిజాత పర్వం అనేది ఒక కొంచెం డిసప్పాయింటింగ్ క్రైమ్ కామెడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం వీక్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ హర్ష, సునీల్, శ్రీకాంత్ కామెడీ వల్ల కొంచెం మూవీ అయితే సేవ్ అయింది. బట్ ఎంత కామెడీ పెట్టుకున్నా కూడా సో ఫైనల్గా కంటెంట్ లేకపోతే ఎక్కడో దగ్గర కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. కాబట్టి సో కొంచెం ల్యాక్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనిపిస్తుంది. సో మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ఎంటర్ చేసుకోండి. ఫైనల్గా మీకు రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.